అల్లరి రేగకుండా అల్లరి మూకలని చెదరగొట్టడానికి కొన్నిసార్లు ఎవరైతే ఆ న్యాయపీఠం మీద కూర్చొని ఉంటారో, ఎవరైతే అధికారంలో ఉంటారో కొన్నిసార్లు తప్పనిసరి కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. పిలాతు అదే విషయంలో ఇక్కడ ఆయనకు అర్థమైతలేదు, ఈ మనిషిలో నేను ఏ దోషం కనుగొనలేదు. ఆయన హృదయానికి తెలుసు యేసు ప్రభు ఏ తప్పు చేయలేదని. కానీ ఆయన మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చిండు. ప్రజలు ఏమైనా పశ్చాత్తాపడతారేమో, యేసు ప్రభుకు వద్దు శిక్ష ఇయ్యొద్దు, బరబ్బాకు శిక్ష వేసి యేసు ప్రభుని విడుదల చేయమంటారేమో అనుకొని మళ్ళీ ఒకసారి ఆ ప్రజలకైనా అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలు విననొల్లకుండా ఇంకేం చేసిందంటే గట్టిగా కేకలు వేసిండ్రు. చివరికి వారి కేకలే గెలిచాను. ఇంకా పిలాతుకు ఎక్కడ ఏమీ అర్థమైతలేదు. ఇప్పుడు ఒకవేళ పిలాతు